తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చిక్కు వచ్చి పడిందా? పార్టీ పదవులు కావాలంటే 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసే ఉండాలా అంటే నిజమే అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే పైరవీకారులను దూరం పెట్టిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి తాజాగా పార్టీ ప్రభుత్వ పదవులు కావాలంటే గత 10 ఏళ్లలో పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి అని కొత్త నిబంధన పెట్టారు. దీంతో టీపీసీసీ కార్యవర్గానికి నికార్సైన నేతలకే అవకాశం దక్కుతుందా? మరి కొత్తగా పార్టీలో చేరిన వారి పరిస్థితి ఏమిటి? పదవులు ఆశించకుండా ఎవరైనా పార్టీలో చేరతారా? మీనాక్షి నిర్ణయాలు పార్టీకి ఏ మేరకు లాభిస్తాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించినప్పుడే చాలా మంది నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సాదాసీదాగా ఉండే మీనాక్షి నటరాజన్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్య సభ్యురాలు. మొదట్లోనే తనకు దండలతో దండాలు పెట్టడం లాంటివి చేయవద్దని, తన పేరుతో ఫ్లెక్సీలు పెట్టవద్దని చెప్పడంతోనే తన శైలి ఎలా ఉంటుందో చూపించారు మీనాక్షి నటరాజన్. దానికి తగ్గట్టుగానే పార్టీలో పైరవీలకు తావు లేకుండా చేశారు. ఏ పదవి కావాలన్నా అధిష్టానానికి నచ్చితేనే అవకాశం దక్కుతుందని సూచించారు. దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర కార్యవర్గానికి ఎంపిక కావాలంటే గత 10 ఏళ్లలో పార్టీ కోసం ఏం చేశారనేది ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ పదవుల కోసం కొందరు నేతలు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్న క్రమంలో ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పదవులు అడిగేవారి బయోడేటాలు 2015 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కోసం ఏం చేశారో చెప్పాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి పడితే వారికి పీసీసీ పదవులు కట్టబెట్టొద్దంటూ ఆమె ఆదేశించినట్లు సమాచారం. మీనాక్షి ఆదేశాలకు అనుగుణంగా ఈ నెలాఖరుకల్లా పీసీసీ కొత్త కార్యవర్గానికి నేతల పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా నేతల పనితీరుపై ఇప్పటికీ వివరాలు సేకరిస్తున్నారు. ఈ బాధ్యతను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కేటాయించారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్నారని సమాచారం. ఒక్కో సామాజిక వర్గానికి 1 చొప్పున కనీసం 4గురికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ పదవి తప్ప మిగతా వాటి కోసం ఎవరూ పెద్దగా పోటీ పడటం లేదు. నేను పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్నాను, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మరింత అంకితభావంతో పనిచేస్తానని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు పార్టీ ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు ఆయనే చెబుతున్నారు. ఇంకా అగ్రకులానికి చెందిన ప్రస్తుత ఎంపీ పాటు ఏఐసీసీతో దగ్గర సంబంధాలు నెరుపుతున్న మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఈ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరో 2 ఎమ్మెల్యేలు కూడా ఇదే పదవిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కూడా కొందరు జిల్లా స్థాయి నేతలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇస్తారనడానికి ఇటీవల నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడమే పెద్ద నిదర్శనం అంటున్నారు పార్టీ పెద్దలు. ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు ప్రముఖ నేతలు పోరాడినా పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందనే సందేశాన్ని శ్రేణులకు ఏఐసీసీ పంపిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో అద్దంకి దయాకర్కు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని సంకేతం పంపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలో కొన్ని లోక్సభ నియోజకవర్గాలపై మీనాక్షి నటరాజన్ సమీక్షలు చేసిన సంగతి తెలిసిందే. మిగతా నియోజకవర్గాలలో పార్టీ పనితీరుపై ఈ నెల 24 నుంచి సమీక్షలు మళ్లీ మొదలు పెట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నేతలకు గాంధీ భవన్కు రావాలని ఆమె ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షల ద్వారా పీసీసీ పదవులకు నేతల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు పార్టీ వర్గాలు. మీనాక్షితో అంత ఈజీ కాదని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలిసి వస్తోంది. మరి పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా పార్టీ కోసం కష్టపడిన వారికే దక్కుతాయని తెలిసిపోవడంతో ఏదో బిళ్ళపిచ్చి పదవులు పొందాలి అనుకునే వారి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. మీనాక్షి ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే వారికే పీసీసీ పదవులు ఉంటాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేతలకు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న నేతలను పదవుల్లోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ సూచించినట్లు ఆయన అంటున్నారు. ఈ క్రమంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి పరిస్థితి ఏంటని పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో కొత్తగా వచ్చిన వాళ్లు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఎవరైనా పదవుల కోసమే పార్టీలో చేరతారు. అందులో మరొక పార్టీ నుంచి వచ్చిన వాళ్లు గత పార్టీలో కన్నా ఇంకా మెరుగైన స్థానం కోసం ఆశపడతారు.
ఈ క్రమంలో పార్టీలో 10 ఏళ్లు పనిచేసి ఉండాలనే నిబంధన అలాంటి వాళ్లకు గొడ్డలు పెట్టి మాదిరిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో పార్టీలోకి వలసలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి ప్రస్తావన తీసుకొస్తున్నారు కొందరు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాన్ని విజయశాంతికి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పార్టీ కోసం ఎంతకాలం పనిచేశారు, ఏం చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డా పార్టీని అంటిపెట్టుకున్న నేతలకు న్యాయం చేయాలని మీనాక్షి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మీనాక్షి నిర్ణయం వల్ల పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి పదవులు దక్కితే మంచిదే అంటున్నారు కొందరు నేతలు. ప్రస్తుతం పార్టీలో దీనిపై వాడి వేడి చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఏ పదవి ఆశించకుండా వారంతా కాంగ్రెస్లో చేరారంటే ఎవరూ నమ్మరు. ఎలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ల నిబంధన ఎలా పాటించాలని రాష్ట్ర పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల పోస్టులకు బాగా డిమాండ్ ఉంది. వీటి కోసం పెద్ద తలకాయలే గురిపెట్టినట్లు సమాచారం. మరోవైపు మీనాక్షి పెట్టిన కొత్త నిబంధన దీనివల్ల పార్టీకి లాభమా నష్టమా అనే చర్చ కూడా నడుస్తుందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లలో కూడా సీనియర్లు ఉన్నారు, వివిధ హోదాలలో పనిచేసిన వారు ఉన్నారు. మరి అలాంటప్పుడు వీళ్లకు ఎలాంటి పదవులు ఇస్తారో కూడా ఇంకా క్లారిటీ లేదు. పార్టీ బలపడాలని నిజంగా కోరుకున్నట్లయితే బలమైన నేతలను చేర్చుకోక తప్పదు. మొత్తం మీద మీనాక్షి నిబంధన కొందరి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుందా? జెండాలు మోసే వారికి పదవులు దక్కనున్నాయా? తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాలి మరి.